మనం తుమ్మేటప్పుడు మన కళ్ళును ఎందుకు మూసుకుపోతాయని ఎప్పుడైనా ఆలోచించారా? మనం తుమ్మేటప్పుడు కళ్ళు మూసుకోవడం అనేది మన శరీరంలో జరిగే ఒక అసంకల్పిత ప్రతీకార చర్య. ఇన్వాలంటరీ రిఫ్లెక్స్ అంటే మన ప్రమేయం లేకుండానే మెదడు ఇచ్చే ఆదేశాల వల్ల ఇది జరుగుతుంది. మనం తుమ్మేటప్పుడు ముక్కులోని నాడీ కణాలు మెదడుకు సంకేతాలు పంపిస్తాయి. ఈ సంకేతాలు తుమ్మును ప్రేరేపించే క్రమంలో ముక్కు, నోరు, గొంతు కండరాలతో పాటు కంటి కండరాలను కూడా ఉత్తేజితం చేస్తాయి. ఈ నాడులన్నీ ఒకదానికొకటి దగ్గరగా ఉండటం వల్ల తుమ్మేటప్పుడు కనురెప్పలు ఆటోమేటిక్గా మూసుకుంటాయి. తుమ్మినప్పుడు మన ముక్కు మరియు నోటి ద్వారా గాలి చాలా వేగంగా గంటకు సుమారు 160 కిలోమీటర్ల వేగంతో బయటకొస్తుంది. ఆ సమయంలో కొన్ని వేల సంఖ్యలో బ్యాక్టీరియా మరియు క్రిములు కూడా బయటకొస్తాయి. అవి తిరిగి మన కళ్లలోకి వెళ్లకుండా ఉండటానికి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన రక్షణ చర్యే ఈ కళ్ళు మూసుకోవడం. తుమ్మనేది శరీరంలోని ఊపిరితిత్తులు మరియు పొత్తికడుపు కండరాలపై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ ఒత్తిడి ముఖ కండరాలపై కూడా పడుతుంది. దీని ఫలితంగా కళ్ళు గట్టిగా మూసుకుంటాయి. చాలామంది అనుకున్నట్లుగా తుమ్మేటప్పుడు కళ్ళు తెరిచి తుమ్మడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే అది మన శరీర సహజసిద్ధమైన రిఫ్లెక్స్. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలిసేలా షేర్ చేయండి.